కోట్ల రూపాయలు ఆదా. విజయనగరంలోని కలెక్టర్ ఆఫీస్ ఎదుట సిఐటియు నేతలు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టీపీ రమణ పాల్గొన్నారు. రాష్ట్ర శాసనసభ పనిదినాన్ని పెంచడం, మహిళలతో నైట్ షిఫ్ట్ చేయించడానికి తీసుకొచ్చిన చట్ట సవరణను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బ్రిటిష్ కాలం నాడు కార్మిక వర్గం పోరాడి 8 గంటల పనిదినాన్ని సాధించుకుందని, ఆ అమరవీరుల త్యాగానికి స్ఫూర్తిగానే యావత్ కార్మిక వర్గం మేడే జరుపుకుంటుందన్నారు. కానీ నేడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ 8 గంటల పనిదినాన్ని 13 గంటలకు పెంచిందని ఆందోళన వ్యక్తం చేశారు. మొన్న 20వ తేదీన అసెంబ్లీలో ఈ రాష్ట్రంలో కార్మిక వర్గానికి 10 గంటలు పెంచుతూ తీర్మానం చేశారు. ఈ రోజు వరకు ఈ దేశంలో, ప్రపంచంలో 8 గంటల పనిదినం అనేది అమల్లో ఉంది. మన దేశంలో లేబర్ కోడ్లని మోడీ ప్రభుత్వం తెచ్చినాక దాన్ని అమలు చేసే పనిలో భాగంగా మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో 8 గంటల పనిదినాన్ని 10 గంటల నుండి 13 గంటల వరకు యాజమాన్యం చేయించుకోవచ్చు అని చెప్పి తీర్మానం అసెంబ్లీలో చేసింది. ఈ రోజు శాసన మండలికి ఆ తీర్మానాన్ని పంపించి శాసన మండలిలో ఆమోదానికి పెడుతుంది. ఈ సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్పదలుచుకున్నాం. 8 గంటల పనిదినాన్ని ప్రపంచ కార్మిక వర్గం పోరాడి సాధించుకొని 139 సంవత్సరాలు అవుతుంది. ఈ 139 సంవత్సరాల చరిత్రలో ఈ 8 గంటల పనిదినం జోలికి ఏ ఒక్క నాయకుడు రాలేదు. చివరికి యాజమాన్యాలు కూడా రావడానికి ఎన్నికలు చేశాయి. 8 గంటల పని దాటి చేస్తే ఓటీ ఇచ్చి పని చేసుకోవాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో చట్టంగా ఉంది, ఈ దేశంలో చట్టంగా ఉంది. దానికి తూట్లు పొడిచే పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం యజమానులకి సేవ చేసేటట్టు మోదీ పాలన కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసే విధంగా ఉంది.